హాయ్ అండి, నేను మీ పావని. అందరు ఎలా ఉన్నారు? శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మేము ఫ్యామిలీతో కాశీ, ప్రయాగ, నైమిసారణ్యం అండ్ అయోధ్య వెళ్ళామన్నమాట. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది కదా. అంటే మన ఒక్క ఫ్యామిలీతో కంటే కూడా ఫ్రెండ్స్తో కానీ ఇట్లా 2-3 ఫ్యామిలీస్తో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, సరదాగా వెళ్ళి రావచ్చు మనమైతే. సో అట్లాగే మేము ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళామన్నమాట. ఇవన్నీ మేమైతే ఇంక 3 days ఫస్ట్ కాశీలో 3 days కాశీలోనే ఉన్నామన్నమాట. తర్వాత అలహాబాద్ వెళ్ళామన్నమాట. ఇప్పుడు అలహాబాద్ని ప్రయాగ అని పిలుస్తున్నారు కదా, మనందరికీ తెలిసిందే అది. సో కాశీ నుంచి ఇన్నోవా మాట్లాడుకొని మేము ప్రయాగకి వెళ్ళామన్నమాట. ప్రయాగలో మనందరికి తెలుసు కదా, త్రివేణి సంగమం ఉంటుంది. సో అక్కడ స్నానాలు అవి చేసేసుకొని ఆ రోజు నైట్ కల్లా లక్నో వెళ్ళిపోయామన్నమాట. లక్నో వెళ్ళిపోయి ఆ నైట్ లక్నోలో స్టే చేసి నెక్స్ట్ డే లక్నో నుంచి మేము అయోధ్యకి వెళ్ళామన్నమాట. మేము ఉగాది రోజు అయోధ్య దర్శనం చేసుకున్నామండి. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అయోధ్య దర్శనం చేసుకోవడం. పండగ ప్లస్ అయోధ్య దర్శనము. అందులో మేము ఇంత తొందరగా మేము అయోధ్యకి వెళ్తాము, ఓపెన్ అయిన 3 monthsకి అయోధ్యకి వెళ్తామని అసలు నేనైతే కొంచెం కూడా అనుకోలేదు. సో మేము ఇట్లా ఈ ఇన్నోవాలోనే మేము వెళ్ళామన్నమాట. అక్కడ మధ్యలో టీ కాపుకున్నాము. సో టీ అది కొంచెం తాగేసి అయోధ్యకి స్టార్ట్ అయిపోయామన్నమాట. లక్నో నుంచి అయోధ్యకి 135 kilometers ఉంటుంది. రోడ్డు కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి మనం ఇదే రోడ్డు అయోధ్య చేరుకున్నాం అనమాట. అబ్బా, రామజన్మభూమికి వచ్చేసాం మనమైతే. సో నేనైతే అయోధ్య వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అంటే ఇప్పుడంటే కొత్తగా కట్టారు, పాతగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదేనండి అయోధ్యకి వెళ్ళే రూట్ అనమాట. మనం ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్, చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే, ఎంత వండర్ఫుల్గా ఉందో అసలు. సో ఆ రోజు పండగ రోజు అని చెప్పాను కదండి, ఉగాది రోజు దర్శనానికి వెళ్ళామని. ఎక్కడ చూసినా కూడా రష్ అయితే చాలా మంది ఉన్నారు. సో సెక్యూరిటీ కూడా చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. మొత్తం సీఎం పిఎం వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీ ఉందన్నమాట. ఫుల్ రోడ్లలో కానీ టెంపుల్ దగ్గర కానీ చాలా సెక్యూరిటీ ఉంది. సో జనాలు కూడా చాలా క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. కార్లో అట్లాంటివి అయితే లోపలికి వెళ్ళవండి, మనం అక్కడ నుంచి రిక్షా తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ మనము అయోధ్యకి వెళ్ళే కంటే ముందుగా సరయూ నదికి వెళ్ళి అక్కడ ఫస్ట్ మనం స్నానం చేయాలన్నమాట. స్నానం చేసిన తర్వాత మనం అయోధ్య నగరానికి వెళ్ళాలన్నమాట. మేమైతే స్నానాలు చేయలేదండి, ఊరికే నీళ్ళల్లో దిగేసి నీళ్ళు చల్లుకున్నాం తల మీద. యాక్చువల్గా ఆ రోజు ఉగాది పండుగ రోజు కదా, మేము అయోధ్య వెళ్తున్నాం అనేసి అందరం పట్టు చీరలు కట్టుకున్నాం అనమాట. సో అందుకని మేము ఊరికే నీళ్లు చల్లేసుకొని బయలుదేరామన్నమాట. అంటే వీళ్ళు అయ్యే వాళ్ళు అయితే అక్కడ చూస్తున్నారు చాలా మంది స్నానాలు చేస్తున్నారు. వీలు అవుతే మాత్రం కంపల్సరీ స్నానాలు చేయండి. ఒకవేళ వీలు కానప్పుడు మాత్రం తల మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో నది అయితే, చాలా ఆహ్లాదకరంగా ఎంత బాగుందో అసలు. ప్రశాంతంగా, ఎక్కువ జనాలు లేరు, నీట్గా ఉందన్నమాట. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఇక్కడ నాకైతే. మేము స్నానాలు చేయకున్నా కూడా ఇక్కడ బోట్లో వెళ్ళామన్నమాట. మొత్తం ఒక 10 to 15 minutes బోట్లో తీసుకొని వెళ్తారు. ఇక్కడ బోట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో సపరేట్గా ఇక్కడ కూడా అంత సేమ్ సపరేట్గా ఉంటుంది. సో అందరు కలుపుకొని ఒకటి ఉంటుంది అనమాట. మేమైతే సపరేట్గా తీసేసుకున్నాము. మేము ఇట్లా 6 members ఉన్నాం అనేసి మేము బోటు సపరేట్గా ఒకటి తీసేసుకున్నాము. ఈ నది మధ్యలో చూసారండి, అది బ్రిడ్జ్ ఎంత బాగుందో అసలు. ఇట్లా దూరం చూస్తుంటే నది ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. సో మీరు ఎప్పుడైనా సరే బోట్ ఎక్కినప్పుడు లైఫ్ జాకెట్లు మాత్రం కంపల్సరీ వేసేసుకోండి, ఎందుకంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకు కూడా సెక్యూరిటీ వాళ్ళు, పోలీసుల వాళ్ళు చూస్తారనేసి వాళ్ళు కూడా ఊరుకోరనమాట. కంపల్సరీ వేసుకోండి అంటారు. మనకు కూడా కొంచెం సేఫ్ సైడ్ కదా, జాకెట్స్ వేసుకుంటే ఏదైనా జరిగినా కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మేమైతే ఎక్కడికి వెళ్ళినా బోట్లు మాత్రం ఎక్కామండి, ఎందుకంటే మనం కంపల్సరీ కొన్ని చోట్ల ఎక్కాల్సి వస్తుంది అనమాట. కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కామన్నమాట. అక్కడ కూడా స్నానాలు చేసాం కదా. సో ఒడ్డు అవతన వెళ్తే స్నానాలు చేయడానికి నీట్గా ఉంటుంది అనేసి మేము వెళ్ళామంటే, మీకు అది వీడియో కూడా పెడతాను, తప్పకుండా చూడండి. కాశీ వీడియో కూడా పెడతాను. సో ఈరోజు శ్రీరామనవమి అనేసి నేను అయోధ్య పెట్టాలా అనేసి పెడుతున్నాను అనమాట. చూస్తున్నారు దూరం నుంచి చాలా రకరకాల బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మేము ఇదైతే ఎక్కాము. ఇది
ఇక్కడ చూస్తున్నారండి, ఇది ఒక వెరైటీ బోట్ లాగా ఉంది కదా, ఇది ఒక టైప్ బోట్ అనమాట. సో ఇక్కడైతే అందరు స్నానాలు చేసి పూజలు చేస్తున్నారు అనమాట. అంత నదికి హారతి ఇవ్వడము అవన్నీ కూడా మేమైతే మంచిగా బోట్లో వెళ్తూ అదంతా కూడా చూసుకుంటూ నదినంతా చూసుకుంటూ బోట్లో ఎంజాయ్ చేసామన్నమాట. మనం ఇక్కడ నుంచే కదండి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అట్లనే మనం పైకి వెళ్తున్నాం అనమాట. ఇది లక్ష్మణ్ లీలా అంటారండి. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది, మనకి తిరుపతిలో ఉంటుంది కదా అట్లా ఇక్కడ కూడా వేద పాఠశాల ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా బోటు దిగేసి ఇంకా రిటర్న్ వెనక్కి బయలుదేరామన్నమాట. సో అందరం కలిసి ఇంకా వచ్చేసాము. సో అక్కడ నుంచి మనకి రిక్షాలన్నా ఉంటాయి, లేదంటే బ్యాటరీ ఆటోలు ఉంటాయి అనమాట. ఎక్కువ బ్యాటరీ ఆటోలు ఉంటాయి. సో అవి తీసేసుకొని మనము వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, దీన్ని కూడా రామ్లీలా అంటారనమాట ఆ ప్రదేశం అంతా కూడా. సో ఇక్కడికైతే మేము ఇంకా వచ్చేసాము. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము సరయూ నదికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఈ అయోధ్య నగరానికి వెళ్లే ముందర ద్వారపాలకుడైన హనుమంతుల వారి దర్శనం చేసుకున్న తర్వాతే మనం రామయ్య దర్శనం చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ యాత్ర సాఫల్యం అవుతుందని అక్కడ నమ్ముతారనమాట అందరూ. సో మేము కూడా అలాగే ఫస్ట్ అక్కడ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇదేనండి ఆ హనుమాన్ టెంపుల్. మేమైతే ఈ హనుమాన్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే 76 మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఈ గుడిలో హనుమంతుల వారి అమ్మ అయిన అంజనీదేవి గారు అక్కడ ఉంటారని ఒక నమ్మకం అనమాట. సో అందరూ అంటూ ఉంటారనమాట. అట్లానే ఈ టెంపుల్లో విగ్రహం కూడా బాల రూపంలో ఉంటుందన్నమాట. తన అమ్మాయిన ఒడిలో పడుకున్నట్టు ఉంటుందన్నమాట. ఇక్కడ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. లోపల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ దర్శించుకోండి. టెంపుల్ అంతా కూడా ఆవరణ చూస్తున్నారు కదా ఎంత బాగుందో, డిజైన్ అవన్నీ వేసి. సో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే ముందర కింద లడ్డు ప్రసాదం అమ్ముతారనమాట. హనుమంతుల వారికి చాలా మంది అక్కడ తీసుకెళ్లి ప్రసాదంగా ఇస్తారనమాట. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. ఆ హనుమంతుడికి కొంచెం ఇచ్చి మనకు కొంచెం ఇస్తారనమాట. లడ్డు ప్రసాదం చాలా బాగుంటుంది. సో మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. దీన్ని చూస్తున్నారు కదా, ఇది కనక మహల్ అనమాట. మేము వెళ్ళే క్లోజ్ ఉందనమాట, ఈవినింగ్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ భరతుడు పాదుకలు పెట్టిన టెంపుల్ అనమాట ఇది. అంటే రాముడు అడవులకు వెళ్ళినప్పుడు భరతుడికి పాదుకలు ఇచ్చింటాడు కదండి, ఆ భరతుడు వచ్చి ఇక్కడ పాదుకలు పెట్టాడు అనమాట. ఆ పాదుకలు కూడా పైన కనిపిస్తున్నాయి. సో అందుకని ఇక్కడ ఆ పేరు వచ్చిందనమాట. ఇక్కడ పూజలు చేస్తారు. మేమైతే పూజ చేయించేసుకున్నాము. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరానికి వచ్చేసామండి. మన బాలరాముని చూడడానికి మాకు టైం దగ్గరకు వచ్చేసింది. సో ఇట్లా వెళ్ళడానికి వే అనమాట ఇది. సో లోపలికి మాత్రం ఏమీ తీసుకెళ్ళకూడదు. ఈ టెంపుల్ దగ్గర అయితే సెక్యూరిటీ కూడా చాలా ఉందన్నమాట. మనకి ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందో సెక్యూరిటీ అంత సెక్యూరిటీ ఉంది. క్రౌడ్ కూడా అట్లానే ఉందన్నమాట. చెప్పాను కదా మేము ఉగాది రోజే దర్శనం చేసుకున్నామని. సో క్రౌడ్ అట్లానే ఉంది. సో సెక్యూరిటీ కూడా చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. మనం టెంపుల్లోకి మన దగ్గర క్యాష్ గోల్డ్ తప్ప లోపలికి ఏమి కూడా అలౌ చేయరనమాట. కుంపు పెట్టుకొని వెళ్తే అది కూడా తీసేశారనమాట. సో అంత సెక్యూరిటీ ఉంది అనమాట. సో మేమైతే ఇక్కడ లాకర్స్ ఉంటే లాకర్స్లో పెట్టే మంకీలు చూసారా మంకీస్ అయితే చాలా ఉంటాయి. సో మనల్ని ఏమనవు కానీ మన దగ్గర బ్యాగులు ప్రసాదాలు అవి ఉంటాయి కదా, వాటి కోసం ఎగబడతాయి అనమాట. అవి చూస్తున్నారు కదా. ఇప్పుడు మేము లాకర్ దగ్గరకు వచ్చేసామన్నమాట. బ్యాగ్స్ అండ్ సెల్లులు అవన్నీ పెట్టేద్దామని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మొత్తం పెట్టేసుకుంటే మనకి టోకెన్ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోవడం. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఇంకొక స్టాండ్ ఉంటుంది. సో ట్రే ఇస్తారనమాట. ఆ ట్రేలో మొత్తం మన చెప్పులు పెట్టేసి సెల్లులు అవన్నీ పెట్టేసి మనం ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. లోపల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఏమి తీనికూడదు కాబట్టి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. పాపం అక్కడైతే ఏం అనలేదనమాట. కొంచెంసేపు నించున్నాము చూడడానికి, బాలరామని చూడడానికి కొంచెంసేపు నించున్నాము. మళ్ళీ బయటకు వచ్చాక కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాము తనవి తీరా అనేసి మళ్ళీ వెళ్ళి ఒక 5-10 minutes నించున్నాం కూడా. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం అనలేదు పాపము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆకలి అవుతుంటే అక్కడ హోటల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. సో అక్కడ మేము ఇంకా స్నాక్స్ తీసేసుకున్నాం అనమాట. స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మన
మనకున్నంత స్పైసీ ఉండవు కానీ కొంచెం చప్పగానే అట్లా ఉంటాయి, కానీ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ తినేసిన తర్వాత మేము ఇంకా షాపింగ్కి వచ్చాము. ఇక్కడ ఒకటి లైట్గా అనిపిస్తుంది కదండి ఎలక్ట్రిక్ది, ఇక్కడ అది మన లైట్లు వెలుగుతాయి అనమాట పెడితే, అది తీసుకున్నాం అందరం ఒక్కొక్కటి. ఇంకా చిన్న చిన్న దేవుని పటాలు అవి ఇవి కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఎంత ఉందో అసలు, టెంపుల్ దగ్గర కానీ బయట కానీ చాలా క్రౌడ్ అయితే ఉంది, సెక్యూరిటీ కూడా అంతే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా షాపింగ్ ఏరియా అనమాట. ఎంత కళకళలాడుతుంది కదా, చూస్తున్నారా సెక్యూరిటీ, ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ అనమాట. బయట కానీ ఇక్కడ టెంపుల్లో కానీ సెక్యూరిటీ మాత్రం చాలా ఉంది. సో ఇదంతా కూడా మంచిగా చూస్తున్నారు ఎంత కళకళలాడుతుందో ఇదంతా కూడా మనకి. సో ఒకవేళ అయోధ్య దగ్గరికి మీరు నైట్ స్టే ఉండాలనుకుంటే అయోధ్యలో సరయూ నది దగ్గర లేజర్ షో జరుగుతుంది. అది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందంట. మాకైతే ఇంకా టైం లేక మేము మళ్ళీ లక్నో వెళ్ళిపోవాలి కదా అనేసి మేము బయలుదేరిపోయాము. ఒకవేళ ఉండేవాళ్ళు అయితే అక్కడ చూడండి, చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా నైట్ టైమ్స్ లైట్లు అవన్నీ వేస్తారు కదా, చాలా బాగుంటుంది. సో ఇంకా మాకైతే టైం అయిపోయింది అనేసి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడే మాకు కార్ పార్కింగ్ ఉంది. సో ఆ కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. సో ఇదంతా కూడా మనకి చూస్తున్నారు కదా ఎంత బాగుందో బ్రిడ్జి, ఇక్కడ లైట్లు వేసి ఆల్మోస్ట్ సన్సెట్ అయింది, సూర్యుడు దిగుతా ఉన్నాడు, చాలా బాగుంది. ఇదండి మాదైతే రామ మందిరం ట్రిప్. అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.